హలో గాయ్స్, మా కోడలు బర్త్డే అని చెప్పాను కదా, అందుకోసం అయితే మేమైతే షాపింగ్కి వెళ్ళిపోయినాం. షాపింగ్ చేసేసుకొని కేక్ అయితే తీసుకుందాం అనేసి బేకరీకి వెళ్ళాం. మా పాప అయితే అస్సలు ఆగట్లేదు, అది కావాలి నాకు ఇది కావాలనేసి అస్సలు సతాయించడం అయితే స్టార్ట్ చేసేసింది. తనకి ఏం కావాలో అది ఇప్పించేసి ఆమెకు ఒక దగ్గర అయితే కూర్చోబెట్టేసినాం. ఇంకా అది తింటూనే ఉంది. మేమైతే ఇక్కడ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎగ్లెస్ కేక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఒకప్పుడు నార్మల్ కేకే పెద్ద ఇది అనుకునే వాళ్ళం. ఇప్పుడు కూల్ కేక్లో ఎన్ని వెరైటీస్, మళ్ళీ ఏం డిజైన్స్ చెప్తే అవి చేయడం ఎంత మంచిగా ఉన్నాయి. కానీ ఎగ్లెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మేమైతే చాలాసేపు వెయిటింగ్ చేసి నింకి ఇంకా ఒక 2 కేక్స్ ఉండే ఎగ్లెస్లో. ఆ 2లో ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకొని అయితే వచ్చేసినాం. దాని తర్వాత ఇంకా మా పాప ఊకుంటుందా, ఇంకో వెరైటీ కావాలనేసి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసేసినాం. ఇంకా బర్త్డే రోజు అయితే ఇంకా మా చుట్టాల్లో సరౌండింగ్స్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ పిలిచేసి మా ఇంట్లోనే సెలబ్రేషన్స్ అయితే చేసేసినాం. మా కోడలు బర్త్డే అయితే ఇట్లా చేసినాం. ఎట్లుంది ఏంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇగోండి చూస్తున్నారా, మా ఆయన అంకుల్ అయితే అసలు తెగ ముచ్చట పెడుతుంది. ఏం చేస్తున్నాము ఏంది అనేసి కూడా ఆలోచిస్తలే. నేను వీడియో తీసేది కూడా చూడనంతగా లేని వరకు మాట్లాడుతున్నారు వీళ్ళు. బర్త్డే అనేసరికి ప్రతి ఒక్కరికి అసలు ఎట్లుంటుందంటే, ఇంకా చిన్నపిల్లలకి నాకు ఖచ్చితంగా కేక్ కోయండి ఇట్లా అంటే ఆ పిల్లలు తిన్నగా ఉంటారు. కానీ ఎవరి బర్త్డే వచ్చినా నా బర్త్డే నేను కేక్ చూస్తా అనేసి ఇట్లా. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు అట్లా చేసినానో చేయలేదో నాకైతే అంత తెలియదు. కానీ మా పాప అట్లనే చేస్తుంది, మా కోడలు మా అల్లుడు అందరు అట్లే. ప్రతి ఒక్క పిల్లలు నా బర్త్డే అంటే నా బర్త్డే నేను కోస్తా అనేసి ఈ చిన్నపిల్లల మెంటాలిటీ ఉంటుంది కదా, అది చాలా మంచిగా ఉంటుంది. మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు ప్రతిదానికి నాకంటే నాకు అని చెప్పేసి చేస్తుంటాం కదా, అట్లా వీళ్ళు కూడా చేస్తున్నారు అనేసి ఒక అంటే మనం చేసినట్టే మన పిల్లలు చేస్తున్నారు అనేసి ఒక మెమొరీలకైతే గుర్తొస్తుంది కదా. మీకు కూడా అట్లే గుర్తొస్తుందా?